నోరు కాలుతుందా బాబు. గార్లిక్తో చికెను రావులపాలెం కుండ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం ఈరోజు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్కే ఫుడీ. బెంగళూరులో ఉన్నప్పటి నుంచి కుండ బిర్యానీ ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఈరోజు అయితే టైం వచ్చిందనమాట. మీకు అందరికీ తెలిసిన రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్ అని తెలుసు కదా. సో ఈరోజు అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాం. ఈరోజు కుండ బిర్యానీ ట్రై చేసి దాని ఫుడ్ రివ్యూ అయితే ఎలా ఉందో చెప్తాను. ప్రెజెంట్ టైం అయితే 11:53 అయింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా లేదనో ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. వీళ్ళిద్దరూ నా బామ్మర్దులు అనమాట. వెనకాల ఇంకో కుదురుంది కదా, అది కూడా చిన్న బామ్మర్దు అనమాట. లేట్ చేయకుండా అక్కడికైతే స్టార్ట్ అయిపోదాం. తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ చేస్తారు. 11 o'clock అనుకున్నది 12 o'clock స్టార్ట్ అయ్యాం. ఆడవాళ్ళతో అస్సలు తెవలతో ఈసారి నుంచి వెళ్తే మగవాళ్ళు వెళ్ళొచ్చేయాలి. ఇంటి దగ్గర నుండి 12కి అయితే స్టార్ట్ అయ్యాం రావులపాలెం. సండే అయితే అందరూ అవైలబుల్గా ఉంటారని చెప్పి అందరూ ఫ్యామిలీస్ అయితే కలిసి అయితే వెళ్తున్నాం మేము అనుకుంటా. అస్సలు ఖాళీ లేదు, ఎక్కడ చూసినా కార్లే. వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. బా క్లైమేట్ కూడా చల్లగా ఉంది. విందు ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళేసరికి అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే లోపలికి వెళ్ళగానే ఒక మినీ టైప్ కన్వెన్షన్ హాల్ లాగా అనిపించింది. ఇంకా కింద ఖాళీ లేదని చెప్పి పైకి వెళ్ళమనేసరికి పైకి అయితే వచ్చేసాం మేమందరం కూడా. మా ఫ్యామిలీ టోటల్ 14 మెంబర్స్ ఉండడం వల్ల సిట్టింగ్ సరిపోదని చెప్పి ఇంకా చైర్స్ అయితే కంబైన్ చేసాం. ఫైనల్లీ సిట్టింగ్ అయితే అరేంజ్ అయిపోయింది. చలో స్టార్ట్ విత్ లంచ్. బాగుంది మెనూ కార్డ్ కూడా. ఏం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో అవి తీసుకుందాం. స్టార్టర్ వచ్చేసి సతాయి చికెన్, మొగలై కబాబ్ ఒకటి, ఇంకా పండుగప్ప ఒకటి. ప్లేట్స్ బాగున్నాయి. ప్లేట్ స్టిఫ్. సతాయి చికెన్ అంట. ఎన్ని పీసెస్? 5 పీసెస్ ఇచ్చారా? 4 పీసెస్ అయితే ఇచ్చారు. చికెన్కి అయితే టూత్ పిక్ అయితే పెట్టించారు. సతాయి చికెన్ అంట. టేస్ట్ ఎలా ఉంటుందో చాలా బాగుంది. గార్లిక్తో చికెన్ కరకరలాడుతూ భలే ఉంది. సతాయి చికెన్ అంటే భలే ఉంది. సతాయి అంటే ఏంటో తెలియదు. దీని మీద నిమ్మకేస్తుంది తింటే టేస్ట్ అదిరిపోద్ది. చాలా బాగుంది. కబాబ్ చికెన్ జాయింట్ వేసి డిఫరెంట్. మొగలై కబాబ్ ఫుల్ ఎగ్తో గార్నిష్ చేసి ఇచ్చారు. చూడు పొగలు కింద ఉంది. ఇదంతా బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ ని కొంచెం మసాలా వేసి కుక్ చేసి దానిపైన అయితే గార్నిష్ చేశారనమాట. చికెన్ కబాబ్, మొగలై చికెన్ కబాబ్. నోరు కాలుతుందా బాబు. ఎగ్ స్టఫ్ తో ఈ కబాబ్ పీస్ నంచుకుని తింటే బాగుంది. సూపర్ గా ఉంది. ఇది పండుగప్ప ఫిష్ అంట. పండుగప్ప అనేది ఫిష్ అని కూడా తెలియదు నాకు నిజంగా ఇప్పుడు దాకా. జీడిపప్పుతో శుభ్రం ఫుల్గా జీడిపప్పుతో చేసి ఇచ్చారు. ఎలా ఉంది చూద్దాం. ఒళ్ళు ఉంది కానీ టేస్ట్ బాగుంది. జీడిపప్పుతో భలే ఉంది. బాగుంది. దొరకదంట ఇది. పండుగప్పు దొరకదంట కదా. నిజమా? గోదావరి చేప మనకు బాగానే ఇక్కడ రావులపాలెంలో దొరికింది మొత్తం కదా. నేను తినలేదు ఇప్పుడు వచ్చి. జీడిపప్పు వేసి భలే ఇచ్చారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రావులపాలెం కుండ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం ఈరోజు. కుండ ఇది 2-3 అయితే సరిపోతుందంట. ఇంకా పెద్దది ఉంది, అదైతే ఫ్యామిలీ ప్యాక్. కానీ మనకి ఇదైతే సరిపోద్ది. ఇంకేమైనా డిఫరెంట్ బిర్యానీ చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి చిన్నదైతే తీసుకున్నాం.
చాలు చాలు. ఓకే, రావులపాలెం కుండ బిర్యానీ ఇది. పీసులు మాత్రం పెద్ద పెద్ద అయితే వేసారు. రైస్ అయితే బాగా పొడిగా ఉంది. పీసెస్ కూడా చాలా పెద్దవి అయితే వేసారు. ఇప్పుడు సర్వ్ చేసింది అయితే ఇద్దరికైతే సరిపోతుందంట. మరీ పెద్దది కావాలంటే కనుక ముందుగా ఫోన్ చేసి ఒక 2 hours ముందు అయితే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అంట. అది అయితే 6 members కి అయితే సరిపోతుందంట. అదైతే పెద్ద ప్యాక్ వస్తుంది. అది పెద్ద కుండ అనమాట. ఇది ఈ చిన్న కుండ వచ్చేసి ఒక 2 members కి అయితే ఈజీగా సరిపోతుంది. బాగుంది, బాగుంది. ట్రై చేద్దాం. బిర్యానీలోకి వాళ్ళు ఇచ్చిన గ్రేవీ వేసుకుని ట్రై చేస్తే టేస్ట్ అయితే మాత్రం బాగుంది. చికెన్ పీసెస్ ఇంకా కొంచెం కుక్ అయి ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే తింటున్నప్పుడు అక్కడక్కడ కొంచెం గట్టిగా అయితే అనిపించింది. సో టోటల్గా మేము తిన్నదానికి బిల్ వచ్చేసి 6000 రూపీస్ అయితే అయింది. వచ్చేసే ముందు ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా లేట్ అవుతుందని చెప్పి అదైతే పార్సల్ తీసేసుకున్నాం. ఎంట్రన్స్ లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఈ పొంగుబూరుల బాక్స్ అయితే చూసాను. అప్పటికే ఫుల్ ఉందని చెప్పి ఇంకా బిల్ పే చేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాం. కుండలో లైవ్ లో అయితే కుక్ చేస్తున్నారు అనమాట. ఈ పెద్ద ఫ్యామిలీ సైజ్ అన్నాను కదా స్టార్టింగ్ లో. భయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఎంత టైం పడుతుంది అన్న ఇది ఒక్కొక్క దానికి? 1 hour పడుతుందా? ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి. ముందు మసాలాలు అన్నీ కావాల్సినవి వేసుకుంటున్నారు. भैया जर्दा किले ఉందా? भैया पत्ता खत्म है। पत्ता खत्म? हाँ స్వీటా? हाँ भैया सब स्वीट है। ఏంటి అన్నీ? నీకు వద్దు అసలు అసలు ఇచ్చేది ఖర్జూరమా ఏంటి? వెళ్ళు రైట్ సైడ్కి వెళ్ళాలి అటు వెళ్ళు. మొత్తానికి ఏంటి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే టైంకి 4:03 అయింది. ఓవరాల్ ఫుడ్ టేస్ట్ వచ్చేసి బాగుంది, బట్ వెయిటింగ్ అయితే మాత్రం చాలా టైం పట్టేసింది. లాస్ట్గా మేము మటన్ మొగలై అయితే ఆర్డర్ చేసాం. ఆ మటన్ మొగలైకి దగ్గరగా 25 minutes అయితే పడ్డది. ఇంకా అక్కడ ఫుడ్ తినలేక ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి వచ్చేసే టైంలో ఫుడ్ అయితే తెచ్చారనమాట. ఇంకా దాని పార్సల్ అయితే తీసుకుని వచ్చేసాం. స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. బిర్యానీ మేమైతే మాత్రం కుండ బిర్యానీ అక్కడే ట్రై చేసాం. కుండ నాకు బాగా నచ్చాయి. డిఫరెంట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. అన్నీ కూడా బాగున్నాయి. కుండ బిర్యానీ పెద్దది వచ్చేసి 1000 రూపీస్ అయితే పడ్డది. అదైతే ఒక 6 members అయితే తినొచ్చంట. దగ్గర వచ్చేసేటప్పుడు బాదం మిల్క్ అయితే తీసుకున్నాం. బాదం మిల్క్ వైట్ కలర్లో ఉంది. మేము మామూలుగా అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఏంటిది అని అనుకున్నాం. కానీ దాని టేస్ట్ కూడా బాగుంది. అడిగితే వెనిలా ఫ్లేవర్ అన్నారు. జీడిపప్పులు తగులుతూ దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.